హాయ్ ఫ్రెండ్స్, పీజీ న్యూస్ కి స్వాగతం. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం కువైట్ యువరాజ్ షేక్ సబా ఖలీద్ ఆల్ అహ్మద్ ఆల్ సబాతో ఫోన్లో మాట్లాడి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తరపున కువైట్ నాయకత్వానికి ఈద్ ఆల్ ఫితర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంభాషణ సందర్భంగా కువైట్ నిరంతర పురోగతి, శ్రేయస్సు మరియు స్థిరత్వం కోసం మోదీ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కువైత్ భూభాగంపై ఇటీవల ఇరాన్ జరిపిన దాడులను సార్వభౌమాధికారం మరియు అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా అభివర్ణిస్తూ భారతదేశం వాటిని తీవ్రంగా ఖండిస్తుందని పునరుద్ఘాటించారు. తన భద్రతను కాపాడుకోవడానికి కువైట్ తీసుకునే అన్ని చర్యలకు భారతదేశం పూర్తి మద్దతు ఇస్తుందని ఆయన నొక్కి చెప్పారు. దీనికి ప్రతిగా యువరాజు గారు రాష్ట్రపతి ముర్ముకు గౌరవనీయులైన అమీర్ షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జాబెర్ ఆల్ సబాహ్ గారి శుభాకాంక్షలను తెలియజేసి భారతదేశం యొక్క సంఘీభావానికి ప్రశంసలు తెలిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు గాఢంగా ఏర్పడ్డాయని తెలియజేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ మన ఛానల్కి సపోర్ట్గా ఉంటారని ఆశిస్తూ ఉన్నాం. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.